కోరుకుంటారు. అలాగే సార్ గారు కూడా ఈ ఊరే కాబట్టి ఈ ఊరు బాగుపడాలని కోరుకుంటా ఉన్నారు. బాగుపడాలి అంటే ఎక్కడి నుంచి మొదలవ్వాలి అది? సో విద్యార్థి దశ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో విద్యార్థుల దగ్గర నుంచి నడవడిగా బాగుంటే ఆటోమేటిక్ సమాజం బాగుంటుంది. మరి సమాజం బాగుండాలంటే మనందరం కూడా దాంట్లో సమాజంలో ఉన్న వాళ్ళే కాబట్టి మన పద్ధతులు మనం నేర్చుకుంటూ అట్లాగే న్యాయపరమైన అంశాలు కూడా కొన్ని తెలుసుకుని ఉండాలి. మీకు తెలిసినవి పిల్లలందరికీ కూడా శుభోదయం. నాలుగు పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా మన హక్కులు ఏంటి, మన హక్కుల గురించి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి మన హక్కులు ఎలా ఉంటాయి అనే దాని మీద ప్రతి ఒక్క వ్యక్తి కూడా మానవ హక్కులు కలిగి ఉంటారు. ఆ మానవ హక్కులను మనం ఎలా సద్వినియోగపరచుకోవాలన్న విషయం మీద మన లాయర్ గారు, నా మునుపటి సుబ్బయ్య గారు మీ అందరితో కూడా మాట్లాడి మీ యొక్క హక్కుల గురించి చెప్పడానికి కోసం అని చెప్పేసి ఇక్కడికి రావడం అనేది జరిగింది. ప్రతి ఒక్క చిల్డ్రన్ రాబోయే కాలానికి మీరందరూ కూడా ఈ భారతదేశానికి ఈ గ్రామానికి ఉపయోగపడే వ్యక్తులు. మీరందరూ కూడా మంచి నడవడికతో మంచి సద్బుద్ధితో నడుచుకుంటూ మీ యొక్క చదువుని పూర్తి చేసుకుని ఈ దేశానికి గ్రామానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మీరు మీ యొక్క నడవడిక ఎలా ఉండాలనే దాని మీద, మీ యొక్క హక్కుల్ని మీరు ఎలా కాపాడుకోవాలనే దాని మీద మన మునుపల్లి సుబ్బయ్య గారు ఈ రోజున మీ అందరితో మాట్లాడటం కోసం ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా వారు చెప్పింది శుభ్రంగా విని మీరందరూ కూడా వాటిని పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. వినడం ఇవి రెండు కూడా చాలా కష్టమైన పనులు. చెప్పేది మీకు వినడానికి అనుగుణంగా చెప్పాలి, వినేది మీ బుర్రకి ఎక్కాలి. ఈ రెండు ఘర్షణలే కదా, రెండి మధ్య ఫైటింగ్. కాబట్టి వినే మీ మధ్య, చెప్పే మా మధ్య ఒక ఫైట్. ఏంటా ఫైట్ అంటే మీరు వినేటట్టు నేను చెప్పాలి, నేను చెప్పేది మీరు వినగలగాలి. అంటే మీ యొక్క దృష్టి అంతా కూడా నా వైపు ఉండాలి, నేను చెప్పేది మీకు అర్థం కావాలి. ఇందులో నేను చెప్పేవాడిని అంటే మీరు వినేవాడు వేరు కాదు, మనందరం కలిసి ఒక గ్రూప్. ఏమైనా సరే ఒక విషయాన్ని తెలుసు ఇక్కడి నుంచి మనం బయటకు దానికోసం ఘర్షణ పడాలి. ఘర్షణ పడేవాడు నిద్ర వస్తుంది, నిద్ర ఊరకే రాదు. ఎప్పుడైతే మనం మనసుతో ఘర్షణ పడతామో చదువుతాం కదా, చదివి నిద్ర వస్తుంది. అలా కూడా అనిపించవచ్చు. అయినా సరే దాన్ని దాటుకుంటూ వచ్చి నేను చెప్పేది విని అర్థం చేసుకోండి. ఓకే, నేను ఒక ప్రశ్న వేస్తాను. మనం మన సొంతమేనా? ఇప్పుడు నీ ప్రశ్న వేసుకున్నాను. ఇదేంటి నేను నా సొంతం కాక నేను ఎవరి సొంతం అవుతాను? ఓకే, అవునా? ఆ ప్రశ్న చూస్తారా? ఏం ప్రశ్న? మనమేంటి, మన సొంతమేంటి? అవునా? ఓకే, ఇప్పుడు మీరు కూడా మనకి రూపం ఉండటానికి, మీరు అలా ఉండటానికి సమాజంలో ఎంతమంది ఎంత చాకరీ చేసి ఉంటారు? అవునా? మరి ఎప్పుడైనా కానీ ఒక బల్బు కింద, కరెంట్ బల్బు కింద మీరు అన్నం తింటూ ఏ రోజైనా కానీ ఈ వెలుతురుని ఇచ్చినటువంటి ఆ మేధావిని ఎప్పుడు తెలుసుకున్నారా? తినేసారా?